ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము దశమ స్కందము ఉత్తర భాగము. ఈరోజు మనం 9వ భాగం తెలుసుకుంటున్నాము. అనిరుద్ధుడు ఉషాకన్య గురించి ఇంకా మనం తెలుసుకుంటున్నాము. ఉషాకన్య చెలికత్తె అయిన చిత్రలేఖ అనిరుద్ధుని ద్వారకా నగరం నుంచి తీసుకొచ్చి ఉషాసుందరి పాన్పు పైన పడుకోబెడుతుంది. ఉషాసుందరితోటి ఇలా అంటున్నది, ప్రాణసఖి, ఇతడే నీ మనోహరుడు, మన్మథపుత్రుడైన అనిరుద్ధుడు, అసమాన సూర్యుడు, ఇతనితో నీవు సర్వసుఖాలు అనుభవించవచ్చు అని చెప్తుంది. పురుషుని ఛాయ కూడా ప్రవేశించలేని అంతఃపురంలో ఉషా అనిరుద్ధులు అంతులేని ఆనందంతో తేలియాడుతున్నారు. వారికి పగలు కానీ రాత్రి కానీ రోజులు వారాలు నెలలుగా మారుతున్న కాలగమనం కానీ వాళ్ళకి తెలియడం లేదు. ఉషాసుందరికి గర్భిణీ చిహ్నాలు కనిపించడంతో హడలిపోయిన అంతఃపుర పరిచారికలు బాణాసురునికి తెలియచేశారు. అసురేంద్రుడు ఆగ్రహించి కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ ఖడ్గాన్ని ధరించి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ అపర మన్మధునిలాగా మెరిసిపోతూ ఉషాబాలతో ఆడుకుంటున్న అనిరుద్ధుని చూసి మండిపడ్డాడు. ఈ మానవాధముని బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు బంధించడానికి సమీపించగానే ఇనుప గుదియ లాంటి ఆయుధంతో వాళ్ళని ఎదుర్కొని కొంతమంది కాళ్ళు కొంతమంది నడుములు విరగ్గొట్టి కొందరిని చావగొట్టి అందరినీ పారద్రోలాడు. బాణాసురుడు అనిరుద్ధునిపైకి దూకి భీకర యుద్ధం చేశాడు. అతనిని జయించటము కష్టమని అనుకున్నాడు. నాగపాసంతో అతన్ని బంధించాడు. సరిగ్గా అదే సమయానికి సుడిగాలి వీచి బాణాసురుని కోటపై ఉన్న జెండా నేలకూలింది. తనతో యుద్ధం చేయగల సమబుద్ధి అయిన వీరుడు త్వరలో రానున్నాడని గ్రహించి బాణాసురుడు సంతోషించాడు. ద్వారకా నగరంలో అనిరుద్ధుడు అంతర్ధానమైనందుకు అందరూ విచారంలో మునిగిపోయారు. ఎంత వెతికినా కూడా ఆచూకీ ఏమీ తెలియలేదు. 4 నెలలు గడిచిపోయాయి. ఒకనాడు నారదుడు ద్వారకకు వచ్చి అనిరుద్ధుని వృత్తాంతం అంతా తెలియచేశాడు. శ్రీకృష్ణుడు బాణాసురునిపై దండయాత్రకు 12 ఔక్షౌహిణీల సైన్యంతో బలరాముడు సాత్యకి ప్రద్యున్మాది యాదవ వీరులతో సహా బయలుదేరాడు. వాళ్ళందరూ సోణపురం ప్రవేశించారు. యాదవులు సోణపురంలోని సౌధాలు, ప్రాకారాలు, కోటలు, అగర్తలు, యంత్రాలు అన్నీ నాశనం చేశారు. బాణాసురుడు 1000 చేతులతోనూ తలతల మెరిసిపోయే ఆయుధాలను ధరించి మేరు పర్వతం లాంటి ఎత్తైన రథాన్ని ఎక్కి 2 వైపులా రాక్షస సైన్యాలు నడుస్తూ ఉండగా యుద్ధరంగానికి బయలుదేరాడు. భక్తవత్సలుడైన శివుడు బాణుని పక్షంలో యుద్ధం చేయడానికి నందివాహనుడై ప్రమదగణాలతో సహా వచ్చాడు. ఇరు పక్షాల వాళ్ళు కూడా ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు. ఈ యుద్ధాన్ని తిలకించడానికి బ్రహ్మాది దేవతలు, మునులు, సిద్ధులు మొదలైన వాళ్ళంతా విమానాలపైన ఆకాశంలో గుమికూడారు. శివకేశవులు, కుమార ప్రద్యున్ములు, కూపకర్ణ కుంభాండకులతో బలరాముడు, బలునితో సాంబుడు, బాణునితో సాత్యకి తలబడ్డారు. అలాగే రధికులతో రధికులు, అశ్వికులతో అశ్వికులు, పదాతులతో పదాతులు ఘోర యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడు శాగ్ధాదానాన్ని ప్రయోగించి శివుని యొక్క భూత పిశాచ గణాలను తరిమేశాడు. శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు నారాయణాస్త్రాన్ని వేసి దానిని వ్యర్థం చేశాడు. శ్రీకృష్ణుడు శివునిపై జృంభణాస్త్రం వేసి భ్రమింపజేశాడు. ప్రద్యున్ముని బాణాలకు కుమారస్వామి తట్టుకోలేక పారిపోయాడు. బలరాముని దెబ్బలకు భయపడి కుంభాండ కూపకర్ణులు పారిపోయారు. సాత్యకితో యుద్ధం చేస్తున్న బాణుడు శ్రీకృష్ణుని ఎదిరించాలి అనుకున్నాడు. తన యొక్క 1000 చేతులతో 500 బాణాలను ఒక్కసారిగా విడిచిపెట్టాడు. వాటిని శ్రీకృష్ణుడు ఖండించి బాణుని రథాన్ని, సారథిని, గుర్రాలను పడగొట్టాడు. బాణుని తల్లి అయిన కోటర దిగంబరగా జుట్టు విరబోసుకొని తన పుత్రుని చంపవద్దని శ్రీకృష్ణుని కోరడానికి వచ్చింది. నగ్నస్త్రీని చూడడానికి ఇష్టపడని కృష్ణుడు ముఖం తిప్పుకున్నాడు. అదే అదను అనుకొని బాణుడు కోటలోకి పారిపోయాడు. భూతగణాలు పారిపోయాయి. శ్రీకృష్ణుడు ప్రయోగించిన
జృంభణాస్త్రం నుండి తేరుకొన్న శివుడు జ్వర అనే శక్తిని కృష్ణునిపైకి ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు వైష్ణవ జ్వరం అనే శక్తిని ప్రయోగించాడు. శివజ్వరము శ్రీకృష్ణుని శరణుజొచ్చింది. బాణాసురుడు శక్తి పుంజుకొని ఆయుధాలను ధరించి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. శ్రీకృష్ణునిపై పరిఘమనే అస్త్రాన్ని ప్రయోగించగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తిరుగులేని సుదర్శనము బాణుని 1000 బాగువులను ఖండించసాగింది. భక్తవ శంకరుడైన శంకరుడు బాణుని రక్షింపాలనుకుని శ్రీకృష్ణుని స్తుతించాడు. దేవదేవా, నీవు పరబ్రహ్మవు, జ్యోతిర్మయుడవు, వేదాంత నిగూఢుడవు, నిర్మలుడవు, సర్వసముడవు, సర్వవ్యాపకుడవు, జగద్రక్షణ కోసము అవతరించిన వాడవు, ఆద్యుడవు, అద్వితీయుడవు, అనంతుడవు, పురాణ పురుషుడవు, సకల సృష్టికి కారణుడవు, ఈశ్వరుడవు, గుణాతీతుడవు, మాయాతీతుడవు, అవ్యయుడవు, అచ్యుతుడవు, విశ్వంభరుడవు, నీకు నా వందనములు అని స్తుతించిన శివునిపైన శ్రీహరి ప్రసన్నుడై ఈ విధంగా అంటాడు. పరమశివ, నీ వాక్కులు నాకు సంతోషం కలిగించాయి. నీ మనోగతం నాకు తెలుసు. ఈ బాణుడు నా చేత చంపదగినవాడు కాదు. ఎందుకంటే నీ వంశస్థులను నేను సంహరించను అని నేను ప్రహ్లాదునికి వరమిచ్చాను. ఇతడు కూడా ఆ వంశస్థుడే కాబట్టి నా చేత చంపబడడు. కానీ ఇతని భుజబల గర్వాన్ని అణచాలి. 4 చేతులను మాత్రమే ఉంచి మిగిలిన బాహువులను ఖండించేశాను. ఇతడు నీ భక్తులలో ప్రముఖుడై జరామరణ భయాలు లేకుండా జీవిస్తాడు అని అనుగ్రహించాడు. శివుడు పరమానంద భరితుడయ్యాడు. బాణాసురుని భుజబల గర్వం అణిగిపోయింది. అహంకారము తొలగిపోయింది. అజ్ఞానం నశించింది. అతడు గోవిందుని పాదారవిందాలకు అభినందనాలు చేశాడు. తరువాత బాణాసురుడు పరమానందంతో ఉషా అనిరుద్ధులకు అనేక కానుకలిచ్చి దాసదాసీ జనాలనిచ్చి బంగారు రథము పైన ఎక్కించి మిక్కిలి వైభవోపేతంగా తీసుకొని వచ్చి వారిని కృష్ణునకు అప్పగించాడు. యాదవులను సగౌరవంగా ఆదరించాడు. బాణుని యందు కలిగిన పరివర్తనకు, అతని సత్ప్రవర్తనకు శ్రీకృష్ణుడు సంతృప్తి చెందాడు. ఉషా అనిరుద్ధులను చూసి శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. తరువాత అందరూ ద్వారకా నగరానికి తరలి వెళ్ళారు అని శ్రీశుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు. నృగ మహారాజు గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.